హలో నమస్తే, వెల్కమ్ టు ఇండెత్. నేను మీ ఆశ. దేశ విదేశాలలో జరిగే తాజా వార్తలు, విశేషాలను, చారిత్రక అంశాలను లోతుగా విశ్లేషించే ఇండెత్ కార్యక్రమానికి స్వాగతం. భూమి లోపల మరో ప్రపంచం ఉందని అప్పుడప్పుడు వార్తలు వస్తూ ఉంటాయి. అవి వినగానే హాలీవుడ్ సైఫై సినిమాలు గుర్తొస్తూ ఉంటాయి. భూమి అంతర్భాగంలో ఏలియన్స్ ఉన్నారా అన్న అనుమానాలు వస్తూ ఉంటాయి కదా. అది కాకుండా మన దేశ పురాణాలలో భూమి లోపల పాతాళ లోకం ఉన్నట్లు రాయడం మనం చూస్తూ ఉంటాం. భూమి లోపల వందల కిలోమీటర్ల లోతులో మనకు అర్థం కాని మరెన్నో ప్రపంచాలున్నాయని కూడా ఊహాగానాలు ఉన్నాయి. అయితే భూమి లోపలికి ఇప్పుడున్న టెక్నాలజీలతో ఇంతవరకు 12,262 మీటర్లు లేదా 7.6 కిలోమీటర్ల వరకు మాత్రమే పోవడం సాధ్యపడింది. అది రష్యాలోని కోలా సూపర్ డీప్ బోర్హోల్ మిషన్ సందర్భంగా 1989లో అత్యంత పొడవాటి బోర్హోల్ వేయడం జరిగింది. ఆ మాత్రం దూరానికి ఎన్నో ఆటంకాలు, తీవ్రమైన టెంపరేచర్, విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన పరికరాలు ఉపయోగించడంతో అది సాధ్యపడింది. ఇకపోతే భూమిపై 4/3 సముద్రంలోనూ ఇంతవరకు 11,000 మీటర్ల వరకే వెళ్లడం జరిగింది. అవతార్ సినిమా డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ స్వయంగా ప్రయాణించిన డీప్ సీ ఛాలెంజర్ సాయంతో 2012లో మెరియానా ట్రెంచ్ ప్రాంతంలో ఆ సాహసం జరిగింది. ఈ చోట వెస్ట్రన్ పసిఫిక్ మహాసముద్రంలోని మెరియానా ఐలాండ్ సమీపంలో ఉంటుంది. ఇది కూడా చాలా కష్టతరమైన యాత్రగానే ఉంటుంది. విపరీతమైన నీటి ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కళ్ళు పొడుచుకున్నా కనిపించని చీకటి ఉంటుంది. ఇది ఇప్పటి వరకు మానవాళి సుసాధ్యం చేసినటువంటి అసాధ్యాలు. అయితే ఈ 2 చోట్ల తెలుసుకున్న విషయాలు మాత్రం అపారమనే చెప్పాలి. భూమి లోపల మరో ప్రపంచం ఉంది. సముద్రాల్లోనూ ఇన్నాళ్ళు మనకు తెలియని లోకం ఏదో ఉంది. కేవలం 7 కిలోమీటర్ల లోతులో ఉన్న సముద్రపు నీటిలో అంత చీకటిలోనూ మొక్కలున్నాయి, జలచరాలున్నాయి. ఆ చీకటిలోనూ మెరిసే జంతు ప్రపంచం ఉంది. వాటికి ఆక్సిజన్ అందుతోంది. అవి జీవిస్తున్నాయి. ఎలా అన్నది పక్కన పెడితే ఇప్పుడు తాజాగా భూగర్భంలో బయటపడుతున్న కొత్త ప్రపంచాలు మనిషిని ఆశ్చర్యంలోకి ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే విశాల విశ్వాంతరాలలో మనిషి ఒంటరివాడేనా అన్న బెంగతో అంతరిక్ష ప్రయోగాలు జరుగుతున్నాయి. సుదూరంలో ఉన్న అంతరిక్షంలో ఏముంది? ఒక భూమి మీదే జీవం ఉందే? వేరే గ్రహాల మీద ఏముంటుంది? విశ్వంలో మానవ జాతితో పాటు మరికొన్ని జీవాలుంటే అవి ఏ రూపంలో ఉన్నాయి? ఈ ప్రశ్నలే శాస్త్రవేత్తలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయనుకుంటే ఇప్పుడు భూగర్భంలో ఏదో దాగి ఉందన్న విషయాలు మరింత అయోమయానికి గురి చేస్తున్నాయి. అలాంటి ఆలోచనలకు మరింత ఆజ్యం పోస్తూ ఇప్పుడు తాజాగా హలో ఎర్త్ థియరీ వెర్షన్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. భూ ఉపరితలంలో ఖచ్చితంగా ఏలియన్స్ ఉండి ఉంటారని అభిప్రాయపడుతున్నారు కొందరు శాస్త్రవేత్తలు. నిజానికి భూమిపై పెద్దగా రంధ్రం చేసుకుంటూ పోతే ఏం వస్తుంది? మట్టి, రాళ్ళు, అలాగే బంగారం కన్నా విలువైన మెటల్స్ కనిపిస్తాయేమో. అయితే వీటన్నిటిని దాటుకుంటూ వెళ్ళినప్పుడు ఏకంగా మరో ప్రపంచమే కనిపిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది కదా. అవును, మీరు విన్నది ముమ్మాటికి నిజమంటూ బల్లగుద్ది మరి చెబుతున్నారు కొందరు సైంటిస్టులు. భూ ఉపరితలాన్ని దాటుకుంటూ వెళితే మనకు తెలియని నాగరికత లేదా విచిత్ర జీవులకు సంబంధించినటువంటి ప్రపంచం ఉందని హలో ఎర్త్ థియరీ చెబుతోంది. ఈ థియరీని ఇప్పటికే ఎన్నో ఏషియన్స్ కల్చర్స్ నమ్మాయి. అంతేకాదు ఏషియన్స్, గ్రీక్, రోమన్స్ కూడా భూమిలో ప్రపంచం ఉందని నమ్మారు. అందుకే మొదట్లో గ్రీక్ సైంటిస్టులు హలో ఎర్త్ ని మైథలాజికల్ బిలీఫ్ గానే చూశారు. ఈ జీవులు మనకన్నా 100 రెట్లు అప్డేట్ వర్షన్ లో ఉన్నారని కూడా చెబుతున్నారు. మనం ఇప్పటి వరకు ఏ విధంగా అయితే అంతరిక్షంలో లేదా ఇతర గ్రహాలపై ఏలియన్స్ ఉంటాయని అనుకుంటున్నామో అదే విధంగా భూ ఉపరితలం కింద కూడా అలాంటి వారే ఉంటారని వారు చెబుతున్నటువంటి సమాచారం. కొన్నిసార్లు ఆకాశంలో కనిపించే ఫ్లయింగ్ సాసర్లు, విచిత్ర ఆకారంలో ఉండే వస్తువులు కనిపించడం గురించి మనం చాలా సార్లు విన్నాం, చూసాం. అయితే వాటన్నిటిని ఏలియన్సే పంపించి మనల్ని కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయని చెబుతున్నారు సైంటిస్టులు. అయితే భూమి లోపలి భాగాల్లో మరొక ప్రపంచం ఉందన్న ఆలోచనతో కొన్ని ప్రయోగాలు కూడా చేశారు. మన భూమి యొక్క వ్యాసార్థం 6,371 కిలోమీటర్లు. అంటే భూమి యొక్క ఉపరితలంపై నుంచి కేంద్రానికి ఉన్న దూరం 6,371 కిలోమీటర్లు అన్నమాట. అయితే భూమిలో నిజంగానే మరో ప్రపంచం ఉందా అని తెలుసుకునేందుకు మానవుడు ఇప్పటి వరకు తవ్వగలిగిన అత్యంత లోతు కేవలం మనం ముందు చెప్పుకున్నట్లుగా 7.6 కిలోమీటర్లు మాత్రమే. అంటే అసలు నిజం తెలుసుకోవాలంటే ఇంకా తవ్వాల్సిన దూరం 6,359 కిలోమీటర్లు. ఇప్పటికిప్పుడు ఇది సాధ్యమయ్యే విషయంలా కనిపించడం లేదు కదా. ఏమో, ఈ రోజు ఇది సాధ్యం కాకపోవచ్చేమో, కానీ భవిష్యత్తులో సాధ్యపడుతుందేమో. ఎవరు చెప్పొచ్చారు? గతంలో ఒక 100 సంవత్సరాల క్రితం అసాధ్యం అనుకున్నవి ఇప్పుడు సాధ్యం అవుతున్నాయి కదా. ఒకవేళ మానవుడు ఈ ఫీట్ ను సాధించగలిగితే మాత్రం ఖచ్చితంగా మరొక ప్రపంచాన్ని చూడగలమని చెబుతున్నారు ఈ సైంటిస్టులు. ఇదిలా ఉండగా చైనాలో ఒక అద్భుతం బయటపడింది.
దక్షిణ చైనాలోని లేయే కౌంటీలోని పింగ్రామా సమీపంలో 630 అడుగుల ఒక సింక్ హోల్ లేదా బిలంలో 131 అడుగుల పొడవైన చెట్లు పెరిగినట్లుగా గుర్తించారు సైంటిస్టులు. సాధారణంగా ఇంటి బాల్కనీలో పెట్టిన మొక్కలకే 4 రోజులు వెలుతురు తగలకపోతే వాడిపోతాయి. అలాంటిది సరైన గాలి వెలుతురు లేని భూగర్భంలో మొక్కలు పెరుగుతాయా అంటే నో అనే అంటారు. కానీ ఇక్కడ మాత్రం ఏపుగా పెరిగిన అడవే బయటపడింది. దాంతో చైనా, యూకే, ఫ్రాన్స్ కు చెందిన ఒక సైంటిస్టుల టీం అక్కడికి వెళ్లి రీసెర్చ్ చేసింది. వాళ్ళు అక్కడ మొత్తం 30 కొత్త సింక్ హోల్స్ ను కనుగొన్నారు. వాటిలో ఒకటి చాలా పెద్దగా ఉంది. అందులోకి వెళ్లి చూస్తే దట్టమైన పొదలు, ఏపుగా పెరిగిన చెట్లు కనిపించాయి. ఈ సింక్ హోల్స్ లలో ఒక వ్యక్తి భుజాలంత ఎత్తులో దట్టమైన పొదలున్నాయి. ఇందులో ఇప్పటి వరకు సైన్స్ గుర్తించని కొత్త జీవజాతులు కూడా ఉండే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్స్ జియాలజీ ఆఫ్ ది చైనా జియోలాజికల్ సర్వే రీసెర్చ్ చేస్తోంది. ఇదివరకే వాయవ్య చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్ లో డజన్ల కొద్ది ఇలాంటి సింక్ హోల్స్ ని కనుగొన్నారు. అంతకు ముందే గ్వాంగ్జీ వీటిలో ఒకదానితో మరొకటి లింకులున్నట్లుగా గుర్తించారు. ఈ భూమిపై ఇంకా మనం కనుగొనని రహస్యాలు, అద్భుతాలు ఎన్నో ఉన్నాయని నిరూపించే విధంగా ఈ సింక్ హోల్ వరల్డ్ బయటపడింది. భూమి లోపల ఉన్న గహ్వరాలు, అడవులు, నదులు, ఇలా మన ఊహకు కూడా అందని జీవ ప్రపంచం ఉండొచ్చు. ఈ సింక్ హోల్ ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఈ గుంట లోపల బయట ప్రపంచంతో సంబంధం లేకుండా కొన్ని వేల సంవత్సరాలుగా ఒక ప్రత్యేకమైన పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి చెంది ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రకృతి ఆపత్ సమయంలో తనను తాను ఎలా కాపాడుకుంటుందో, ఎలాంటి కొత్త జీవితాలను సృష్టిస్తుందో చైనాలోని ఈ సంఘటన మనకు చూపుతోంది. మనం ప్రకృతిని నాశనం చేస్తున్నామని అనుకుంటున్నాం, కానీ ప్రకృతిలో మన కంటికి కనిపించని చోట్ల కూడా జీవితం నిరంతరం కొనసాగుతూనే ఉంది. మానవుల ప్రమేయం లేని ప్రదేశంలో ప్రకృతి తన సొంత మార్గంలో ఎంత సుందరంగా, పకడ్బందీగా ఉంటుందో ఈ అడవి మనకు చూపిస్తోంది. ఈ సింక్ హోల్స్ లు భూమికి సంబంధించిన శ్వాసకోశలుగా అనిపిస్తోంది. అవి భూమి లోపలికి గాలిని, నీటిని తీసుకుంటాయి. లోపల పర్యావరణ వ్యవస్థకు ప్రాణం పోస్తాయి. భూమి కూడా ఒక జీవిలా, దాని లోపల కొన్ని కణాలు, అవయవాలు ఉన్నట్లుగా అనిపిస్తోంది. మనం దాని ఉపరితలంపై మాత్రమే నివసిస్తున్నాం. దాని లోపల ప్రపంచం గురించి మనకు పెద్దగా తెలియదు. ఈ ఆవిష్కరణ ఒక గొప్ప శాస్త్రీయ అద్భుతం. దీనిపై ఇంకా పరిశోధనలు జరగాలి. కొంతకాలం క్రితం కూడా ఒక విషయం మనల్ని విస్మయంలో ముంచేసింది. ఒకసారి గుర్తు చేసుకోండి, భూమి లోపల అతిపెద్ద సముద్రం దాగి ఉంది అని గుర్తొచ్చింది కదా. మనకు తెలిసి ప్రపంచం మొత్తంగా భూమిపై 7 సముద్రాలున్నాయి. భూమిపై 3 వంతుల నీరు అనుకుంటే 1 వంతు మాత్రమే భూమి ఉంది. ఈ విషయాన్ని మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. అయితే ఇప్పుడు అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. భూ ఉపరితలం కింద 700 కిలోమీటర్ల లోతులో మరో భారీ సముద్రం ఉన్నట్లు రీసెర్చ్ లో తేలింది. భూమిపైన ఉన్న సముద్రాల్లో ఉన్న నీటి కంటే 3 రెట్ల నీరు ఆ మహాసముద్రంలో ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. వినడానికి విచిత్రంగా ఉన్నా మనం అంత లోతు వరకు ఇప్పట్లో వెళ్ళలేము. కానీ మనకు తెలియదు కాబట్టి అది నిజం కాదని అనలేము. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు నిరంతరం రకరకాల అధ్యయనాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎన్నో కొత్త విషయాలను కనుగొంటూ ఉంటారు. ఒక అంశాన్ని పరిశోధనలు చేసే క్రమంలో వేరే కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఇలా బయటపడిందే ఈ భూ అంతర్భాగపు సముద్రం. దీనికి వారు గిగాంటిక్ మహాసముద్రం అని పేరు కూడా పెట్టారు. ఈ మహాసముద్రానికి సంబంధించిన వివరాలను డీహైడ్రేషన్ మెల్టింగ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద లోవర్ మ్యాంటిల్ అనే పేరుతో విడుదల చేసిన ఒక పరిశోధన నివేదికలో సైంటిస్టులు వెల్లడించారు. సో మనకు తెలిసింది గోరంతే, తెలియాల్సింది కొండంత.